Ready to move in premium triplex villas at Kollur APR Projects. పబ్లిక్ లో మార్పు మొదలైంది. ఎన్నికలపై యూత్ ఇంట్రెస్ట్ చూపుతుంది. ఎప్పుడు లేని విధంగా జనరల్ ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై యువత యాక్టివ్ అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్తగా 1,26,549 మంది ఓటర్లు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటించిన రోజుకి ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య 2,49,730గా ఉంటే ఏప్రిల్ 2కి 2,09,16,389కు పెరిగినట్లు తెలిపారు. పురుష ఓటర్ల సంఖ్య 2,84,276 నుంచి 2,01,44,116కు పెరిగినట్లు ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చివరి రోజు వరకు కొత్త ఓటర్లను చేర్చుకునే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ 2.5 నెలల్లో 2,56,781 మంది ఓటర్ల లిస్టు పెరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమం మంచి రిజల్ట్ అందిస్తుంది. దీంతో ఈసారి పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 10 లక్షలు దాటుతోందని చెబుతున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలో పురుష మహిళా ఓటర్ల సంఖ్య 3,69,29,330 ఉంటే అది ఇప్పుడు 4,10,60,555కు పెరిగింది. అంటే 41,31,225 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలుస్తుంది. 2019లో పురుష ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా నేటికి 2,01,44,166కు మహిళా ఓటర్ల సంఖ్య 1,86,04,742 నుంచి 2,09,16,389కు పెరిగింది. సర్వీస్, ఎన్ఆర్ఐ, థర్డ్ జెండర్ ఓటర్లను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తానికి ఈ ఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్న యువతీ యువకులు పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.